హాయ్ గైస్, ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు అఫీషియల్ కీ రిలీజ్ చేసినప్పుడు మనం ఎలా చూసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ కీ లింక్ మీద క్లిక్ చేయాలి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఏం చేయాలంటే మనకి హాల్ టికెట్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. పాస్వర్డ్ అంటే ఏదో కాదండి, మన డేట్ ఆఫ్ బర్తే మన పాస్వర్డ్. ఆ డేట్ ఆఫ్ బర్త్ డిడి వైవై మంత్ ఇలా ప్యాటర్న్ ప్రకారం మనం ఎంటర్ చేయాలి. తర్వాత ఓపెన్ అవుతుంది చూడండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సిటీ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, అది మనకి ఫస్టే వచ్చి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ రెస్పాన్స్ అని ఉంటుంది. క్యాండిడేట్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన అఫీషియల్గా మనం ఏమైతే ఆన్సర్లు పెట్టామో అవి అండ్ కరెక్ట్ ఆన్సర్స్ రెండు పక్కనే ఉంటాయి. దాని ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్ పేజీని క్లిక్ చేసి కాపీ చేసుకోవాలి. ఆ కాపీ చేసుకున్న వెబ్ పేజీని మనం ర్యాంక్ మిత్ర అనే వెబ్సైట్ ఉంటుంది. ర్యాంక్ మిత్ర అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి చూపిస్తుంది చూడండి. మనకి రైల్వే ఆర్ఆర్బి టెక్నీషియన్ అయితే ఆర్ఆర్బి టెక్నీషియన్, ఆర్ఆర్బి ఏఎల్పి అయితే ఆర్ఆర్బి ఏఎల్పి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కాపీ చేసిన యూఆర్ఎల్ని మనం పేస్ట్ చేయాలి. అండ్ రిమైనింగ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ఆర్బి జోన్, ఏ జోన్ అయితే మనం అప్లై చేసామో ఆ జోన్, అండ్ పేపర్ లాంగ్వేజ్, అండ్ మనం ఏ ట్రేడ్ అయితే మనం సెలెక్ట్ చేసామో ఆ ట్రేడ్, అండ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ అన్నీ మనం ఇవ్వాలి. అండ్ ఫైనల్గా వచ్చేసి మన ట్రేడ్ మనం ఏదైతే ఇచ్చామో ఆ ట్రేడ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ కొట్టండి. ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి.